హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. టీడీఆర్లో బిగ్ దందా. మార్కెట్ విలువ ఒక్కొక్క డీడీఆర్ 60% లబోదిబోమంటున్న బిల్డర్లు. ముఖ్య నేత అనుచరుడి కనుసన్నల్లోనే డిటిఆర్లు. జిహెచ్ఎంసీలో నిలిచిపోయిన జారీ ప్రక్రియ. గ్రేటర్లో భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు. స్తంభించిన ఆన్లైన్. ఆసక్తి చూపని కమిషనర్. ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లిన సర్టిఫికెట్ల జారీ. చిన్న నిర్మాణాలు చేపట్టలేక బిల్డర్ల ఆవేదన. నగర రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. రూపాయల కోట్లలో కోచింగ్. దేశంలో రూ70,000 కోట్లకు చేరిన కోచింగ్ సెంటర్ల వ్యాపారం 2028 నాటికి రూ1.38 లక్షల కోట్లకు పెరిగే అవకాశం. ఇన్ఫినియం మార్కెట్ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా. 78% సెంటర్లో కనీసం ప్రమాణాలు లేవని గుర్తించిన కేంద్ర విద్యాశాఖ. అయినా ఏటా రూ1,00,000 ఫీజులు వసూలు చేస్తున్న శిక్షణా కేంద్రాలు. పోటీ పరీక్షల్లో వైఫల్యంతో మనోవేదనకు గురవుతున్న సగటు విద్యార్థులు. ఏటా వేలల్లో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ గణాంకాల వెల్లడి. నష్ట నివారణకు కేంద్రం ప్రత్యేక కమిటీ వేసినా ఇంకా వెలువడిన మార్గదర్శకాలు. కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని రాష్ట్రానికి ఉన్నత విద్యా మండలి సిఫారసు. మేడిగడ్డ 7వ బ్లాక్ 12 పిల్లర్లు కూల్చివేతే. డైమండ్ కట్ పద్ధతిలో పిల్లర్లు తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నిర్మాణ పనులు. కొత్త డిజైన్లతో 7వ బ్లాక్ పునర్నిర్మించేందుకు సిద్ధం. నెలాఖరులోగా పునరుద్ధరణ పనులు ప్రారంభం. 6 నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పం. రూ1,000 కోట్లకు చేరనున్న అంచనా వ్యయం. ప్రచారం వారమే. ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు. సమావేశాలు ర్యాలీల నిర్వహణకు అనుమతి తప్పనిసరి. కరపత్రాలు పోస్టర్ల మొదలైన వాటి ముద్రణపైన ఆంక్షలు. స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియే ఆగిపోవచ్చని స్పష్టీకరణ. యువ నైపుణ్యాభివృద్ధి చారిత్రాత్మకం. పరిశ్రమ ఆధారిత కోర్సుల మరియు వృత్తి విద్యకు ప్రోత్సాహం. దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐల అప్గ్రేడ్ కోసం పీఎం సేతు. బీహార్ వేదికగా జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయం. నేడు రూ62,000 కోట్ల కేంద్రీకృత కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన గ్రామస్తులు. సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ. ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.